కబడ్డార్ చూసుకుందాం, ఎలక్షన్ లో చూసుకుందాం. మీరామేమా శర్మిలమ్మ నాయకత్వం, శర్మిలమ్మ నాయకత్వం. జై కాంగ్రెస్. ఓకే, హుషారు వచ్చిందా? ఇప్పుడు ఎవరు మాట్లాడబోతున్నారో తెలుసా? మేడం 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 అలా వస్తారు. మన ప్రియతమ నాయకుడు స్వర్గీయ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రియమైన తమ్ముడు, ఒకసారి పులివెందుల సమితి ప్రెసిడెంట్గా, 2 సార్లు పులివెందుల ఎమ్మెల్యేగా, 2 సార్లు కడప ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్సీగా, ఒకసారి రాష్ట్ర వ్యవసాయ మంత్రిగా, పులివెందుల నియోజకవర్గానికి, కడప జిల్లాకు, ఆంధ్రప్రదేశ్కు ఎంతో సేవ చేసినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె, ఏకైక కుమార్తె, విద్యాధికురాలు, డాక్టర్ అయినటువంటి డాక్టర్ నర్రెడ్డి సునీతారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేంపల్ల ప్రజలకందరికీ నమస్కారం. వేంపల్ల అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారికి చాలా చాలా ముఖ్యం. పులివెందుల తర్వాత అది పెద్ద ఊరు వేంపల్ల. అంతేకాదు, ఇక్కడే మా అమ్మగారు ఒకసారి మండలాధ్యక్షురాలుగా ఉన్నారు. ఇక్కడే ఒక ఆఫీస్ కూడా ఉండేది వైఎస్ వివేకానంద రెడ్డి గారికి. ఇక్కడే ఓకే. ఎప్పుడు తరచూ వచ్చేవారు. ఇక్కడ పొలాలు ఉండేటి. ఇక్కడ ప్రజలకు అందరికి చాలా చాలా పరిచయస్తుడు. మీకు అందరికీ కొత్త మనిషి కాదు. వైఎస్ వివేకానంద రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి మీకు ఏది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మీరే నాకు చెప్తారు వాళ్ళు ఇట్లా చేశారు అట్లా చేశారు అని చెప్పి. గత 2-3 రోజులుగా ఇక్కడ చాలా మందిని కలుస్తూ ఉన్నాను. నాకు తెలియనివి చాలా చెప్తూ ఉన్నారు. కొన్ని ఉదాహరణలు. ఒక బ్యాంక్కి వెళ్తే కొద్ది రోజుల క్రితం ఒక బ్యాంక్ ఆఫీసర్ చెప్తున్నారు, అమ్మ వివేకానంద రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా మందిని పిలుచుకొని వచ్చేవారు, క్రాప్ లోన్స్ కానీ ఎనుములకు లోన్స్ కావాలని చెప్పి. ఇప్పుడు అట్లా ఎవరు పిలుచుకొని వచ్చే వాళ్ళే లేరు. ఏమయ్యారమ్మా ఇప్పుడు? నేను అడుగుతున్నాను, మీరు ఓటు వేసిన వాళ్ళు ఎక్కడున్నారండి ఇప్పుడు మీకోసం పని చేయకుండా? చాలా మంది ఇంకా చెప్తున్నారు, ఇంతకు ముందు రాజశేఖర రెడ్డి గారి టైంలో మనకి డ్రిప్ ఇరిగేషన్ వరకు 90% సబ్సిడీ వచ్చేది. 1 ఎకరా డ్రిప్ ఇరిగేషన్ చేయడానికి 70 నుంచి 90 వేల దాకా ఖర్చు అవుతుంది. దీనికి 90% సబ్సిడీ వచ్చేది. ఇప్పుడు అసలు కానరాలేదు. డ్రిప్ ఇరిగేషన్ పక్కన పెట్టండి, ట్రాక్టర్లకు కానీ, టార్పలిన్కి కానీ, స్ప్రేయర్లకు కానీ, దేనికే కానీ సపోర్ట్ సిస్టమ్ లేకుండా చేసేసారు. మన ప్రదేశం కరువు ప్రదేశం. మనకి నీళ్లు రావాలని ఎంత కృషి పడ్డారు. కానీ ఇంతకంటే ఎక్కువ నాకు అర్థమైంది వచ్చేసి వివేకానంద రెడ్డి గారికి మీరు చూపించే ఆప్యాయత, అనుబంధం. ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే ఏడుపు వస్తున్నాయి, కళ్ళు నీళ్ళు వస్తున్నాయి. మీరు ఇప్పుడు నిర్ణయం చేసుకోవాల్సిన సమయం వచ్చింది అంటే ఎట్లా నిర్ణయం చేసుకుంటామమ్మా, ఎట్లా నిర్ణయం చేసుకుంటాము అని బాధపడుతున్నారు. ఈ కుటుంబం చీలిపోతుంటే ఎట్లా నిర్ణయం చేసుకుంటారు అని బాధపడుతున్నారు. నేను చెప్పేది ఒకటే, మనం ఏదైనా తప్పు చేయాలంటే 10కి 100 సార్లు ఆలోచిస్తాం. ఇక్కడ మనం తప్పు చేయమని చెప్పడం లేదు, నిజాయితీగా న్యాయపరంగా ఏం చేయాలో అది చేయమంటున్నాం. తప్పు చేయాలంటే భయపడాలి. మనం కరెక్ట్ గా ఉండడానికి ఎందుకు భయపడుతున్నాం? ఇది ఆలోచించాల్సిన అవసరం ఉందా? అసలు
మీకు మీ మనిషికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడడానికి ఎందుకు భయపడాలి? ఇదంతా విన్నాక మీరందరినీ ఇక్కడ చూస్తుంటే చాలా చాలా మనసు ఉప్పొంగిపోతుంది. ఇప్పుడు మనం న్యాయం వైపు ఉన్నామా అన్యాయం వైపు ఉన్నామా ఆలోచించాలి అంతే.